హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పుత్తడి బొమ్మలు ఛానల్. ఈరోజు మన ఛానల్లో కొబ్బరి పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కొబ్బరి పచ్చడి వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏందో చూద్దాం పదండి. ఈ పచ్చడి కోసం ముందుగా మనం చింతపండుని నానబెట్టుకోవాలి. నేను 3 రెబ్బల చింతపండుని శుభ్రంగా క్లీన్ చేసి నానబెట్టుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 12 ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. మీరు ఎండుమిరపకాయల యొక్క ఘాటును పట్టి చూసి తీసుకోండి. ఈ ఎండుమిరపకాయలు మనకి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు అన్నీ కూడా మనకి వేగిపోయినాయి. ఒక గిన్నెలోకి తీసుకుందాము. తర్వాత అదే కళాయిలోకి కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. నేను 1 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి. ఈ కొబ్బరి ముక్కలు అనేవి పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించకూడదు. కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ని మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తామండి. చూసారు కదా, కొబ్బరి ముక్కలు మనకి ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, కొబ్బరి ముక్కలు, నానబెట్టి ఉంచుకున్న చింతపండు, రుచికి సరిపడినంత ఉప్పు, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ పచ్చడిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మనకి కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఈ కొబ్బరి పచ్చడికి చాలామంది తాలింపు అయితే వేయరండి. మనకి తాలింపు అనేది ఇష్టమన్న వాళ్ళైతే తాలింపు వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఈ పచ్చడికి తాలింపు అయితే పెడుతున్నానండి. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఈ పోపు దినుసులన్నీ కూడా మనకి చిట్పట్లాడుతూ ఉండగానే ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చడిలో ఈ తాలింపుని వేసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా ఈ కొబ్బరి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో తెలపండి. మరిన్ని మంచి రెసిపీస్ని మీ ముందుకు తేవటానికైతే ట్రై చేస్తామండి. మా పుత్తడి బొమ్మలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.